నమస్తే అన్న అందరికీ నమస్కారం. సౌదీ అరేబియాలో ఒక కువైటీ మహిళ అదృశ్యమైంది. వివరాలేకి వెళితే ఒక కువైటీ పౌరుడు తన యొక్క కుమారుడు మరియు భార్యతో కలిసి బెహ్రెన్ కు బయలుదేరాడు. బెహ్రెన్ నుంచి ఆ తర్వాత అతను సౌదీ అరేబియాకు వెళ్లడం జరిగింది. సౌదీ అరేబియాలో వాళ్ళ పని పూర్తి అయిపోయిన తర్వాత ఒక షాపింగ్ మాల్ కు వచ్చారు. షాపింగ్ మాల్ కు వచ్చిన తర్వాత కువైటీ మహిళ, కువైటీ భార్య ఎవరైతే ఉందో ఆ యొక్క మహిళ నేను వాష్రూమ్ కు బాత్రూమ్ కు పోయిస్తానని చెప్పి వెళ్ళింది. అలాగే వెంటనే ఆ యొక్క కువైటీ పౌరుడు తన యొక్క కొడుకుని తీసుకుని కువైట్ కైతే బయలుదేరి రావడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క సోదరులకైతే ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మీ యొక్క కనిపించడం లేదు, సౌదీ అరేబియాకు మేము వచ్చాము, ఆమె ఎక్కడో తప్పిపోయిందని చెప్పేసి వాళ్ళ యొక్క సోదరులకైతే ఆ మహిళ యొక్క సోదరులకు తెలపడం జరిగింది. వెంటనే ఆ యొక్క మహిళ సోదరులు ఆమె యొక్క ఫోన్ కు ట్రై చేశారు. ఎంతవరకు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో వస్తూ ఉంది. వెంటనే వాళ్ళు పోలీసులను సంప్రదించడం జరిగింది. మా యొక్క సోదరురాలు ఇలా సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ కనపడకుండా పోయింది. మా యొక్క సోదరి భర్త ఎవరైతే ఉన్నాడో అతని యొక్క కుమారుడు కువైట్ కు వచ్చేశారని చెప్పి ఆమె యొక్క వివరాలు కనుక్కోవాలని చెప్పి తెలపడం జరిగింది. అలాగే పోలీసులు ఆ యొక్క కువైటీని పిలిపించి విచారించడం జరిగింది. నేను కావాలని ఆమెను బాత్రూమ్ దగ్గర వదిలేసి వచ్చానని చెప్పి ఆమె ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు సమాధానం చెప్పాడు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు వెంటనే స్పందించి సౌదీ అధికారులతో సంప్రదిస్తూ ఉన్నారు. అదృశ్యమైన కువైటీ మహిళను కనుగొని కువైట్కు అప్పజెప్పాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క విషయం కువైట్ లో సంచలనంగా మారింది. తన యొక్క భర్తే ఆ యొక్క భార్యను సౌదీ అరేబియాలో ఎందుకు వదిలేసి వచ్చాడు, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సరే తన యొక్క భార్యను దేశంగాని దేశంలో సౌదీ అరేబియాలో ఆమెకు తెలియని ప్రదేశంలో వదిలి రావడం చాలా బాధాకరం అని చెప్పేసి నెటిజన్లు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి యొక్క కేసులో ఆమె క్షేమంగా తిరిగి తన యొక్క కుమారుడి దగ్గరికి చేరుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.